మీ ఇన్‌స్టా నేను చూడడం జరిగింది. రీసెంట్ టైమ్‌లో మీ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత ఇలా కూడా ఉంటుందా అని చెప్పి నాకొక ఈ క్యూరియస్‌తో మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. ఓకే. స్పర్మ్ రేస్ ఏంటి మ్యామ్? అసలు చాలా ఇప్పుడు కార్ రేసులు చూసాం, బైక్ రేసులు చూసాం. ఇంకా కాదు అంటే హ్యూమన్ రేసులు చూసాం. కానీ స్పర్మ్ రేస్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. యాహ్! సో అసలు ఏంటి స్పర్మ్ బేసికలీ రేస్? ఏంటంటే లాస్ట్ 5 డికేడ్స్ నుంచి మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ మొటిలిటీ బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ లిటరల్గా 50% పైగా పడిపోయేది. అంటే ఒకప్పుడు మేల్స్లో సపోజ్ ఒక 50 మిలియన్ కౌంట్ అలా ఉందనుకోండి, లిటరల్లీ 25%కి పడిపోయింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్, అవేర్నెస్ పెంచడానికి అని చెప్పి యూఎస్లో కొంత యూత్ ఒక ఆర్గనైజేషన్ స్థాపించారనమాట, spermracing.com అని చెప్పేసి. సో వాళ్ళు మల్టిపుల్ పీపుల్ దగ్గర ఫండ్స్ అది రేస్ చేసి ఈ రేస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇది 25th ఏప్రిల్ ఈ మంత్లో జరగబోతుంది. హాలీవుడ్లో పెలేడియం స్టేడియంలో జరగబోతుంది. సో దాంట్లో ఏం చేస్తారంటే ఇద్దరు పర్సన్స్కి సంబంధించిన స్పర్మ్ కౌంట్స్ ఒక 20 సెంటీమీటర్ మైక్రోస్కోపిక్ ట్రాక్ అనమాట. సో దాంట్లో స్పర్మ్స్ అనేది పెట్టడం జరుగుద్ది, సీమెన్ శాంపుల్. సో దాని తర్వాత మైక్రోస్కోప్ ద్వారా దానికి హై రెజల్యూషన్ కెమెరాస్ ఫిట్ చేసి ఆ స్పర్మ్స్ అసలు వెళ్తున్నాయి, ఫైనల్ డెస్టినేషన్ చేరుకుంటున్నాయా లేదా అని చెప్పేసి ఆ రేస్ని కండక్ట్ చేస్తారు. దాంట్లో లీడర్ బోర్డు, స్కోర్ కార్డు, రీప్లేలు, బెట్టింగ్లు అన్నీ జరగబోతున్నాయి. ఓకే, రీప్లే కూడా ఉంటుంది. బెట్టింగ్లు కూడా జరగబోతున్నాయి. సో దిస్ ఈస్ బేసికలీ న్యూ కాన్సెప్ట్, ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే సోషల్ ట్యాబు చాలా ఉంటుంది. ఎప్పుడైతే ఒక కపుల్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వస్తారో ఫస్ట్ టైం ఫీమేల్ పార్ట్నర్ ఇవాల్యుయేట్ చేయమని చెప్తారే కానీ వాళ్ళు స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోండి అని అన్నప్పుడు తెల్లముఖం వేస్తారు. సో దే ఆర్ నాట్ రియలీ కంఫర్టబుల్ టు డూ బికాస్ దే థింక్ వాళ్ళలో పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. బట్ వాస్తవానికి మేల్ ఫర్టిలిటీ అనేది డ్రాస్టిక్గా పడిపోయింది లాస్ట్ 5 డికేడ్స్లో. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అబౌట్ సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, లేట్గా పడుకోవడం. సో యూజువల్గా ఏమవుతుందంటే లేట్ నైట్ 2 o'clock 3 o'clock పడుకుంటారు, మళ్ళీ అలాగే పొద్దున్న 10 o'clock 11 o'clock లెగుస్తారు. సో యూఆర్ డిస్టర్బింగ్ యువర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో దానివల్ల మేల్ హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అయ్యి కరెక్ట్గా స్పర్మ్ ప్రొడక్షన్కి, స్పర్మ్ క్వాలిటీకి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ హార్మోన్స్లో అబ్నార్మాలిటీ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల ప్రొడక్షన్ క్వాలిటీ అంతా పడిపోతుంది. ఇది లైఫ్ స్టైల్. ఇది కాకుండా కూడా కొన్ని కండిషన్స్ లైక్ వారికోసీల్స్, కొంతమందికి అజూస్పర్మియా అలాగ ఉంటాయన్నమాట. అది కాకుండా మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఏమన్నా కూడా తగ్గే అవకాశాలు. లైఫ్ స్టైల్ కొంత నేను ఈ మేల్ ఫెర్టిలిటీకి సంబంధించి కొన్ని కేసెస్లో నేను విన్నది ఏంటి అంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా వాళ్ళ స్పర్మ్ కౌంట్ని కానీ స్పర్మ్ స్ట్రెంగ్త్ కానీ చేసుకోవచ్చు అని వింటూ. అదే స్పర్మ్లో ప్రాబ్లం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వతహాగా వాళ్ళలో కౌంట్ తక్కువ ఉండడం, లేకపోతే క్వాలిటీ ఇష్యూస్ ఉండడం ఉంటుంది. కొంతమందికి వాళ్ళ చేసిన లైఫ్ స్టైల్లో ఏదైతే డ్యామేజ్ చేసి ఉంటారో దానివల్ల అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా స్పర్మ్ క్వాలిటీ కానీ కౌంట్ కానీ పెరిగే అవకాశాలు ఉంటుంది. అది కాకుండా మెడికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి ఏదైతే తగ్గుద్దో, సపోజ్ వరికోసిల్, దాన్ని వెరిబీజం అని అంటారు, అలాంటి కండిషన్ ఏమైనా ఉందనుకుంటే సర్జరీ చేసుకుంటే దాని తర్వాత కౌంట్ మొటిలిటీ పెరిగే అవకాశాలు ఉంటుంది. అది కాకుండా మెడికల్ డిసార్డర్స్, బ్లడ్ ప్రెషర్, షుగర్ లాంటి ఏమైనా కండిషన్స్, దాన్ని కంట్రోల్ చేసుకుంటే కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, మొటిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయి. సో హార్మోనల్ అనాలిసిస్ బట్టి కొన్నిసార్లు ఈ మెడికల్ ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుంది వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు ఈ రేస్లో ఎవరు పాల్గొంటున్నారు, వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక యూత్ ఫ్రమ్ యుఎస్ఏ లాస్ ఏంజల్స్లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నారు. దాంట్లో ఇద్దరే పార్టిసిపెంట్స్. ఇట్స్ నాట్ లైక్ దట్ రేస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. ఓకే, ఓన్లీ ఇద్దరే పార్టిసిపెంట్, వాళ్ళిద్దరు స్పర్మ్ మాత్రమే కాంపిటీషన్ లో అందరూ కూడా స్పర్మ్ రేస్ అనగానే వి ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని అనుకోవటానికి అలా అనుకుంటారు. ఏమో ముందు ఏముంటుందో తెలీదు, ముందు ఇలాగే స్టేడియంలో రెగ్యులర్ గా ఏమన్నా ఈ స్పోర్ట్ పెడతారేమో తెలియదు కానీ బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ 2 కంటెస్టెంట్స్. అది ఒక చెప్పాను కదా, హాలీవుడ్ పెలేడియం స్టేడియంలో కండక్ట్ చేస్తున్నారు. సో అదే స్టేడియంలో దాదాపు 24 అవర్స్లో 1000 కన్నా ఎక్కువ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. అది కాకుండా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎవరన్నా దాన్ని చూడొచ్చు. ఓకే, మీరు అన్నారు కదా ఫ్యూచర్లో పెట్టొచ్చు, ఇంకా దీన్ని ఎలాబరేట్ చేయొచ్చు అని.
వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్? ఇట్స్ నాట్ లైక్ ఇదేదో ఎంటర్టైన్మెంట్ కో ఫన్ కో లేకపోతే నార్మల్ స్పోర్ట్స్ తో పోల్చుకుని ఐపీఎల్ మ్యాచ్ లాగా దాన్ని కంపేర్ చేయడానికి కాదు. దిస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద మేల్ పాపులేషన్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.